హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. ప్రస్తుతం మనం కడపబాద్ గణేష్ దగ్గర సో అప్డేట్ ఏమికి వచ్చిన. సో చాలా రోజుల తర్వాత అప్డేట్ అయితే ఇస్తున్నా. సో ఎందుకంటే మొత్తం కవర్ అయితే కప్పేస్తారు. సో పైకి అయితే వెళ్ళనియట్లేదు, ఎందుకంటే మట్టి వర్క్ నడుస్తుంది కదా. సో ఎవరిని అయితే పైకి అయితే పంపించట్లేదు. సో అందుకే నేను ఇప్పుడు కింద ఫినిషింగ్ వర్క్ ఏం జరిగిందో ఆ వర్క్ అయితే చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అందరు జై శ్రీ గణేష్ కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో వీడియోలు డైలీ వస్తూనే ఉంటాయి. సో పూరి జగన్నాథ్ స్వామి వాడిది ఏదైతుందో సో మొత్తం థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. సో మొత్తం ఇది థర్డ్ లేయర్ ఫినిషింగ్ అనమాట. సో ఎంత మంచిగా వచ్చినాయో, చాలా అద్భుతంగా చేశారు. సో కింద చూసుకుంటే మనం కింద భాగం ఇలా సో బేస్ సమస్య ఏదైతుందో సో బేస్ సమస్య వర్క్ జరుగుతుంది చూడండి. సో అలా అయితే వాళ్ళైతే చేస్తున్నారు. సో ఇక్కడ మనకు స్వామివారి పాదాల దగ్గర చూస్తే సో స్వామివారి పాదాల దగ్గర నుంచి సో పై వరకు ధోతి ఏదైతుందో సో ధోతి కట్ చేసింది అనమాట. సో కట్ చేసి కొంచెం ఇక్కడ మిడిల్లో ఏదైతుందో సో మిడిల్ నుంచి పై వరకు ఏదైతుందో సో పైన ఏదైతే రుమాలది ఉంటుందో రుమాలది అనమాట అది. సో ఇది కూడా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇది అనమాట. సో స్వామివారి పాదాల నుంచి కింద బేస్ సమస్య ఏదైతుందో సో బేస్ సమస్య మీద అయితే ఏం జరగలేదు. సో నార్మల్గా చిన్న చిన్న వర్క్ అయితే జరుగుతున్నాయి. సో పైన భాగం అయితే సో చూసుకోవచ్చు. సో పైన భాగం ఏదైతే చెస్ట్ భాగం ఉందో చెస్ట్ భాగం వర్క్ మొత్తం ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి లడ్డు చేతి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆశీర్వాదం చేతి. సో ఇది అనమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో మనకు హయగ్రీవ స్వామికి సంబంధించి సో హయగ్రీవ స్వామిది థర్డ్ లేయర్ కంప్లీట్ అయితే అవుతుంది చూడండి. సో ఈరోజు అయితే మొత్తం థర్డ్ లేయర్ సంబంధించి ఏదైతుందో సో థర్డ్ లేయర్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. సో హయగ్రీవ స్వామిది సెకండ్ లేయర్తో అదేవిధంగా మనకు థర్డ్ లేయర్తో ఈ మనకు ఏదైతే జగన్నాథ్ స్వామి ఉందో సో జగన్నాథ్ స్వామిది అదేవిధంగా హయగ్రీవ స్వామిది థర్డ్ లేయర్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో హయగ్రీవ స్వామిది ఏదైతే ఉందో సో హయగ్రీవ స్వామిది సో సెకండ్ లేయర్ కంప్లీట్ అయింది కదా. సో సెకండ్ లేయర్కి కొంచెం మనకు ఇలా ఏదైతే థర్డ్ లేయర్ ఉందో సో థర్డ్ లేయర్ వరకు అయితే అతికిస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతుందో కింద ఏదైతుందో కింది భాగం వరకు ఇంకా చేసినారు చూడండి. సో ఇప్పుడు జగన్నాథ్ స్వామి ఉందో సో జగన్నాథ్ స్వామి వారిది అయితే సో పరద అయితే వేసినారు. సో గోన సంచి అదేవిధంగా మట్టి కలుపుతారు. సో అలా కలుపుతారు చూడండి. సో అలా కలిపి ఇదైతే ఇట్లా షిఫ్ట్ చేస్తారు చూడండి, ఇట్లా అతికిస్తారు అనమాట. సో మన స్వామివారి పాదాల దగ్గరకి ఇలా ఇదైతే బేస్ ఉందో సో బేసిక్ ఇలా అదే గోన సంచి ఉందో గోన సంచి అదేవిధంగా మట్టి కలిపి ఇలా అయితే అతికిస్తారు అనమాట మొత్తం. సో మనకు లిఫ్టింగ్ పోల్స్ అక్కడ కనపడుతున్నాయి చూడండి, లిఫ్టింగ్ పోల్స్ కనపడతాయి. సో లిఫ్టింగ్ పోల్స్ సో హయగ్రీవ స్వామి చూడండి ఫేస్ కొంచెం కనపడుతుంది. సో వర్క్ చేస్తారు కదా వాళ్ళైతే బ్రష్తో అని అది చిన్న చిన్న ఉంటాయి కదా సో వాటితో కానీ చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు చూడండి. మొత్తం స్వామివారి ఆశీర్వాదం చేస్తుందో అది ఇలా మొత్తం ఎట్లా చేస్తున్నారు. సో మొత్తం డీటెయిలింగ్ వర్క్స్ చేస్తారు చూడండి. సో మన జగన్నాథ్ స్వామి వారు చూసుకుంటే సో ఎంత డీటెయిలింగ్ వచ్చింది చూడండి. సో ఇక్కడ మనకు సంబంధించి ఏదైతుందో మన పరమేశ్వరి కనక పరమేశ్వరి దేవి సో మొత్తం చిలక అదేవిధంగా మనకు ఆశీర్వాదం చేతు కానీ సో అమ్మవారి ఏదైతే మనకు హ్యాండ్లో పట్టుకుందో అది కానీ త్రిశూలం కానీ మొత్తం థర్డ్ లేయర్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో అమ్మవారికి అయితే ఏమంటారు ఇది శారీ అయితే కడతారు. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మనకు ఏదైతే ఆకులు ఉన్నాయో ఆకులు అదేవిధంగా చెట్టుందో సో చెట్టు ఇప్పుడైతే ఫిక్స్ చేస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ ఏదైతుందో సో బ్యాక్ సైడ్ నుంచి పై వరకు షిఫ్ట్ చేస్తున్నారు. సో అక్కడైతే వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. సో కింద నుంచి పై వరకు అయితే మొత్తం పూర్తి వరకు అయితే వస్తుంది చూడండి అక్కడ బ్యాక్డ్రాప్ లో. సో బ్యాక్డ్రాప్ లో మొత్తం ఆకులు అయితే వస్తాయి. సో మనకు పోస్టర్ లో ఎన్ని ఆకులు ఉన్నాయో ఆ ఆకులు అయితే వస్తాయి. ఒక్కొక్క నామగోత్రం తోటి ఆకులు అయితే వస్తాయి చూడండి. సో స్వామివారికి చూడండి పాదాలు స్వామివారి పూరి జగన్నాథ్ స్వామివారి అయితే మొత్తం థర్డ్ లేయర్ కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు సంబంధించిన ఏదైతుందో సో మనకు మూషిక వాహనం ఈడబెట్టిన అనమాట. సో ఈడబెట్టి అది స్వామివారికి పూజలు చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సో అక్కడైతే పెట్టేసినారు. సో అక్కడ ఫిట్ చేసినారు చూడండి. సో అక్కడైతే ఫిక్స్ చేసినారు. సో ఇక్కడ నుంచి అక్కడైతే ఫిక్స్ చేసినారు చూడండి మూషిక వాహనం. సో స్వామివారిది మంచి కనబడుతుంది చూడండి హయగ్రీవ స్వామిది. సో ఫేస్ కి అదే విధంగా చెవులు పైన కిరీటం వరకు సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది.
సో ఇప్పుడు తాళేరు మొత్తం ఫినిషింగ్ అయితే చేస్తున్నది ఉంది. సో జోగరా సార్ అనమాట. సో వాళ్ళ టీం అనమాట, వాళ్ళ టీం మొత్తం ట్రై చేస్తుంది. సో తమిళనాడు వాళ్ళ టీం ఏం చేస్తుందంటే, సో ఫేసెస్ దగ్గర అయితే ఉందో, సో పైన ఫేసెస్ దగ్గర వాళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు. సో పైన సంబంధించిన వాళ్ళు చేస్తారు, కింద సంబంధించిన వీళ్ళే చేస్తున్నారు. సో ఈ విగ్రహాలకు అయితే వాళ్ళే చేస్తారు మొత్తం. సో వర్క్ చాలా డీటెయిలింగ్ గా చేస్తారు వీళ్ళైతే. సో ఇదన్నమాట లాస్ట్ మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్. సో పైన అడుగుదాం. సో అన్నని అడిగే రేపు ఎల్లుండి అయితే అడిగి నేను పైకి అయితే వెళ్ళి తీస్తా. సో మన ఖైరతాబాద్ గణేష్ మొత్తం పైన ఫేస్ ఏ విధంగా ఉందో ఏం లేదో మొత్తం చూస్తున్నాం. సో ఇంకోటి అప్డేట్ ఏంటంటే, సో మనకు బ్యాక్గ్రాప్ లో గ్లోబ్ ఉందో, సో గ్లోబ్ కి సో మన కింద వచ్చేసి గుట్టలు అయితే వచ్చినాయి అనమాట. సో కొండలు కానీ అవి అని ఉంటాయా, సో కొండలు అయితే వచ్చేసినాయి చూడండి సైజ్ కి. సో ఇక్కడ వెళ్ళి చూస్తున్నాం. సో ఇక్కడ బ్యాక్గ్రాప్ లో కొండలు అయితే వచ్చినాయి చూడండి పైన వచ్చిన వరకు. సో ఇవైతే కొండలు అనమాట. సో మొత్తం కొండలు. అదేవిధంగా మన కింద చూసుకుంటే ఇదైతే మొత్తం చెట్టు అయితే చేస్తున్నారు చూడండి. సో బ్యాక్డ్రాప్ లో ఇవైతే అతికిచ్చినారు సైడ్ కి. సో బ్యాక్డ్రాప్ అతికించింది. సో పూర్తి పైన వరకు పైన ఏదో, సో పైన నుంచి కింద వరకు ఏదైతే, సో బ్యాక్ సైడ్ మొత్తం కనపడకుండా ఇదైతే వేస్తారు మొత్తం ఇలా పరద. సో గోడ సంచి అదేవిధంగా మట్టితో కలిపి ఇదైతే వేస్తారు. సో ఇక్కడ పైన ఏదైతే ఉందో మట్టి అయితే పడుతుంది. సో చూశారు కదా, ఇది లాస్ట్ అప్డేట్ అన్నమాట ఇది. సో మన ఖైరతాబాద్ గంజ్ దగ్గర సో గజ్జలమ్మ దేవికి సంబంధించి ఏదైతుందో, మనకు హైగ్రీవ్ సంబంధించిన ఏదైతుందో, సో పూర్తి వరకు అయితే చూపించిన. సో మనకు పరమేశ్వరి ఇది మనకు కనక పరమేశ్వరి ఉందో, సో కనక పరమేశ్వరి వెనకాల బ్యాగ్ సెట్ నడుస్తుంది. సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ చూడడం వాళ్ళు షేర్ చేయండి. సో మన ఛానల్ డైలీ అప్డేట్స్ పెడుతూనే ఉంటా. సో అందరు జై గిరీష్ కామెంట్ చేయండి, అందరు జై శ్రీ గణేష్ కామెంట్ చేయండి. సో అందరూ జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి, అందరూ జై హైగ్రీవ్ సంబంధించిన కామెంట్ చేయండి.